మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1200. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి మార్కెట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లోని లాస్ట్ 1 year ఏకంగా 330 కోట్ల పైనే క్రెడిట్ అయితే అయ్యాయి. సో అవేదో నార్మల్గా వచ్చేసినవి కాదు. ఈ స్కామర్స్ ఉంటారు కదా, స్కామర్స్ పాపం కొంతమందిని అంటే కొంతమంది అమాయకుల అకౌంట్స్ యూజ్ చేస్తుంటారు, కొంతమందికి ఏంటంటే ఎంతో కొంత డబ్బులు ఇస్తాం అది ఇది అని చెప్పేసి వాళ్ళ అకౌంట్స్ తీసుకుని యూజ్ చేస్తుంటారు కదా. ఇటువంటి కేసెస్ జరిగినట్టుంది. దీంతో ఆ ర్యాపిడో డ్రైవర్ అకౌంట్లో ఏకంగా లాస్ట్ 1 yearలో 330 కోట్ల వరకు క్రెడిట్ అయ్యంట. ఈడీ కూడా పట్టుకున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి స్కామ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీని గురించి కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 503 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,138 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 143 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,032 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.68% కరెక్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మన మార్కెట్ లోని ఏదో ఒక రకంగా ప్రెషర్ అయితే కంటిన్యూ అవుతున్నది. ఈవెన్ నిన్న కూడా మన మార్కెట్ పాజిటివ్ లో ఓపెన్ అయినా కూడా మార్కెట్ లో ప్రెషర్ చూసాం. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ అయితే కనపడింది. వీకెండ్ లోని స్ట్రాంగ్ Q2 జీడీపీ డేటా వచ్చిన తర్వాత కూడా మన మార్కెట్స్ లోని ప్రెషర్ కనపడడానికి రీజన్ నిన్న వీడియోలోనే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. డాలర్ కి అగెనిస్ట్ గా మన రూపీ అయితే కరెక్ట్ అవుతున్నది. ఈవెన్ నిన్నే కాదు ఈ రోజు కూడా మన రూపీలోని బాగానే ప్రెషర్ కనపడింది. సో మన రూపీలోని ఏదైతే ఈ వీక్నెస్ కనపడుతున్నదో అది మన ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ అయితే చేస్తుంది. సో డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ మనం ఇప్పుడు చూసాం అనుకోండి, ఒక డాలర్ ని మనం పర్చేస్ చేయాలంటే ఆల్మోస్ట్ 90 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసినట్లయితే ఫ్యూచర్ లోని డాలర్ కొనాలంటే మనం 100 రూపీస్ వరకు పే చేయాల్సి వస్తుంది. ఇటువంటివి అయితే తిరుగుతున్నాయి. యాజ్ ఆఫ్ నో అంటే ఇంత ఇప్పుడు త్వరగా 90 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు రీచ్ అయిపోద్దా అంటే డాలర్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు 90 రూపీస్ నుంచి 100 రూపీస్ పెట్టి మనం డాలర్ కొనేటువంటి సిచ్యువేషన్స్ ఇంత త్వరగా వస్తాయంటే త్వరగా రాకపోవచ్చు. మైట్ బి ఇట్ టేక్స్ 3-4 years టైం. బట్ ఏంటంటే ఇంతలా రూపీ పడుతున్నప్పుడు కన్సర్న్స్ అయితే మార్కెట్ లో రైజ్ అవుతాయి కదా, క్లియర్ గా కన్సర్న్స్ అయితే కనబడుతున్నాయి. దాంతోనే మనం మార్కెట్ లోని ప్రెషర్ అన్నది క్రియేట్ అవుతుంది. సో రూపీ ఫ్రీ ఫాల్ ఇక్కడ నుంచి కూడా ఇలాగే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా లేదా అంటే మరీ ఎక్కువగా రూపీ కరెక్ట్ అయినా కూడా ఆర్బీఐ ఫర్దర్ గా అంటే ముందుకొచ్చి రూపీని స్ట్రెంథన్ చేయడానికి కొన్ని స్టెప్స్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఏదైతే ఈ రూపీలో ఫాల్ చూస్తున్నామో అది డెఫినెట్ గా మన మార్కెట్ ని అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఈవెన్ రీసెంట్ గా బాగా తగినటువంటి క్రూడ్ ప్రైస్ కూడా మళ్ళీ పెరిగింది కదా. సో క్రూడ్ ప్రైస్ పెరిగితే మన ఇంపోర్ట్ కాస్ట్ అన్నది పెరుగుతుంది కాబట్టి అది కూడా మన ఎకానమీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. వీటితో పాటు ఇండియా అండ్ యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఏదైతే డిలే అవుతూ వస్తుందంటే చాలా రోజుల నుంచి బోత్ సైడ్స్ నుంచి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ఫైనలైజ్ అయిపోయింది, ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మన ఇండియా సైడ్ నుంచి అయితే ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ జరగచ్చు అని చెప్పి స్టేట్మెంట్ వచ్చింది. కానీ ఇలా డిలే అవుతూ ఉండడం వల్ల కూడా మన మార్కెట్ లోని కొంత డిసప్పాయింట్మెంట్ కనబడుతున్నది. దాంతో ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు. సో వన్స్ ఈ ట్రేడ్ డీల్ కనుక జరిగిపోయింది అనుకోండి, కొంతవరకు అది మార్కెట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ ట్రేడ్ డీల్ లేట్ అవుతుండడం వల్ల కూడా మన మార్కెట్ లోని డిసప్పాయింట్మెంట్ అన్నది కంటిన్యూ అయ్యేలాగా చేస్తుంది. సో ఓవరాల్ గా ఇటువంటి వేరియస్ రీజన్స్ తోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో అయితే ప్రెషర్ చూసాం. బట్ జనరలీ రూపీ ఇంతలా కరెక్ట్ అవడం ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా అయితే మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా ఐటీ సర్వీసెస్ యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కదా. డాలర్ కి అగెనిస్ట్ గా రూపీ ఇంత ఫాలో అవుతుంది కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి పేమెంట్స్ అవి డాలర్స్ లోనే వస్తాయి. సో ఓవరాల్ గా రూపీ ఫాలో అవడం వలన వీళ్ళ రెవెన్యూస్ పైన అది పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. కాబట్టి మైట్ బి ఇలాగే రూపీలో ఫాల్ కంటిన్యూ అయింది అనుకోండి, మనకి నెక్స్ట్ క్వార్టర్ లోని ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ పైన దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ వీటితో పాటు మన మార్కెట్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉన్నది. ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోని పుతిన్ గారు మన ఇండియా అయితే విజిట్ చేయబోతున్నారు కదా. దీనిలో భాగంగా రష్యన్ ప్రెస్ సెక్రటరీ అయితే మాట్లాడుతూ ఇండియా అండ్ యుఎస్ మధ్య సంబంధాలు ఇప్పటివి కాదు, చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయి. అండ్ రెండు కంట్రీస్ మధ్య చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నదని, అండ్ పుతిన్ గారి విజిట్ లో భాగంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే బోత్ కంట్రీస్ అయితే సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ రష్యా అయితే ఇండియాకి ఎప్పుడు కూడా ఎనర్జీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ సప్లయర్ అని, ఇండియాలోని న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఇద్దరు కలిపి వర్క్ చేస్తామని, అండ్
2030 నాటికి రెండు కంట్రీస్ మధ్యన స్ట్రాంగ్ ట్రేడ్ కూడా జరుగుతుంది. సో రెండు కంట్రీస్ యొక్క రిలేషన్షిప్ అయితే ఫర్దర్ గా కూడా స్ట్రెంగ్తన్ అవబోతున్నదని చెప్పేసి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో ఓవరాల్ గా పుతిన్ గారు ఇండియా విజిట్ లోని డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మెయిన్ గా ఫోకస్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ డిఫెన్స్ సెక్టర్ తో పాటుగా అదర్ సెక్టర్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ సెబీ రీసెంట్ గానే నిఫ్టీ బ్యాంక్ లోని కొన్ని చేంజెస్ అయితే అనౌన్స్ చేసింది కదా. ప్రీవియస్ గా నిఫ్టీ బ్యాంక్ లోని 12 స్టాక్స్ ఉంటే ఇప్పుడు కొత్తగా 2 స్టాక్స్ అయితే యాడ్ చేశారు. అందులో ఒకటి ఎస్ బ్యాంక్ అండ్ రెండోది యూనియన్ బ్యాంక్. దీని గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం. నిఫ్టీ బ్యాంక్ లో వస్తున్నటువంటి ఈ చేంజెస్ అంటే కొత్తగా కొన్ని స్టాక్స్ ని యాడ్ చేయడం అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ యొక్క వెయిటేజ్ ని తగ్గించడం వలన ఈ స్టాక్స్ లోకి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఎంత ఇన్ఫ్లోస్ రావచ్చు అండ్ అలాగే వెయిటేజ్ తగ్గించినటువంటి స్టాక్స్ నుంచి ఎంత అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చు అన్న దాని గురించి నోమా వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా ఫస్ట్ రేంజ్ లో భాగంగా ఎస్ బ్యాంక్ లోకి $91 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ యూనియన్ బ్యాంక్ లోకి $71 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ రావచ్చు. అండ్ ఈ ఇండెక్స్ లో ఎక్కువగా వెయిటేజ్ తగ్గించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్స్ కాబట్టి ఈ రెండు స్టాక్స్ నుంచి డిసెంబర్ మంత్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని $86 మిలియన్ వరకు కూడా అవుట్ ఫ్లోస్ వెళ్ళబోతున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ లోని $91 మిలియన్ వరకు అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటు నెక్స్ట్ ట్రెంచెస్ లోని కొత్తగా యాడ్ చేసిన స్టాక్స్ లోకి ఎంత ఇన్ఫ్లోస్ రావచ్చు అండ్ వెయిటేజ్ తగ్గించినటువంటి స్టాక్స్ నుంచి ఎంత అవుట్ ఫ్లోస్ వెళ్ళొచ్చు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఇవంతా కంప్లీట్ అయ్యేసరికి ఎస్ బ్యాంక్ లోకి క్యూములేటివ్ గా $140 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉంటే యూనియన్ బ్యాంక్ లోకి $109 మిలియన్ వరకు కూడా ఇన్ఫ్లోస్ రావచ్చు. అండ్ వెయిటేజ్ తగ్గించినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి $322 మిలియన్ అవుట్ ఫ్లోస్ వెళ్ళబోతున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి $348 మిలియన్ వరకు కూడా అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. జనరల్లీ ఈ చేంజెస్ జరుగుతుండడం వలన మనకి ఎస్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ లోకి స్ట్రాంగ్ గా ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తాయి కాబట్టి ఈ స్టాక్స్ లోని మనం కొంత పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అండ్ ఏవైతే స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తాయో ఆ టైంలో వాటిలో మనకి కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ అలాగే బ్యాంక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన బ్యాంక్స్ రిలేటెడ్ గా మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. నిన్ననే మనీ కంట్రోల్ వాళ్ళు వేరియస్ పిఎస్యు బ్యాంక్స్ అయితే మర్జ్ చేయడానికి గవర్నమెంట్ చూస్తున్నదని ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా 4 పిఎస్యు బ్యాంక్స్ మాత్రమే ఉంటాయి. ఈ 4 పిఎస్యు బ్యాంక్స్ లోకి రిమైనింగ్ పిఎస్యు బ్యాంక్స్ అయితే మర్జ్ చేయడానికి గవర్నమెంట్ అయితే గ్రౌండ్ వర్క్ అయితే చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు కదా. ఈ న్యూస్ రావడంతో ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ లోక్ సభలో దీనికి రెస్పాండ్ అవుతూ పిఎస్యు బ్యాంక్స్ మర్జర్ రిలేటెడ్ గా ఎటువంటి ప్రపోజల్ కూడా ప్రెసెంట్ గవర్నమెంట్ దగ్గర లేదని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ అయితే లోక్ సభలో రెస్పాండ్ అవడం జరిగింది. సో ఆవిడ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్ బట్టి చూస్తే ఈ వచ్చినటువంటి న్యూస్ జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్ మాత్రమే. ఈ పిఎస్యు బ్యాంక్స్ యొక్క మర్జర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే వర్క్ చేయట్లేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 25 లో మనం చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కన్నా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ పైన కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ చాలా ఎక్కువగా పెరిగినట్లుగా ఆర్బీఐ రిపోర్ట్ అయితే చెప్తుంది. జనరల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కస్టమర్స్ కి సర్వీసెస్ బాగా లభిస్తుంటాయి కదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ తో కంపేర్ చేస్తే. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కన్నా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ పైనే ఆర్బీఐకి అయితే ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయంట. టోటల్ గా చూసినట్లయితే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పైన ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 34.4% వరకు కంప్లైంట్స్ వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 లో 37.5% కంప్లైంట్స్ వచ్చాయి. అదే మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మనం చూసాం అనుకోండి ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని 38.3% కంప్లైంట్స్ వస్తే అది ఫైనాన్షియల్ ఇయర్ 25 నాటికి 34.8% కి అయితే తగ్గింది. సో ఓవరాల్ గా ఈ వస్తున్నటువంటి రిపోర్ట్ ఆధారంగా చూస్తే ప్రైవేట్ బ్యాంక్స్ పైన కంప్లైంట్స్ పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మీలో చాలా మంది దగ్గర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. సో మీకు ఎవరి దగ్గర నుంచి బెస్ట్ సర్వీసెస్ లభిస్తున్నాయి అండ్ ఎవరి దగ్గర నుంచి ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని కంటిన్యూస్ గా ఐపీఓస్ అయితే వస్తానే ఉన్నాయి కదా. ఓవరాల్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టడీ ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 189 ఐపీఓస్ వచ్చాయి. ఈ 189 ఐపీఓస్ ఏవైతే వచ్చాయో వీటి ద్వారా టోటల్ గా కంపెనీస్ 1.82 lakh crores అయితే రైజ్ చేయడం జరిగింది. ఈ 1.82 lakh crores లో కూడా మనం చూస్తే 1.2 lakh crores మాత్రమే ఫ్రెష్ ఈక్విటీని ఇష్యూ చేయడం ద్వారా కంపెనీస్ ఫండ్ రైజ్ చేస్తే రిమైనింగ్ 62,000 crores ఓఎఫ్ఎస్ రూట్ నే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే ఎంచుకున్నాయి. సో 62,000 crores ఓఎఫ్ఎస్ రూట్ అంటే ఈ కంపెనీస్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ షేర్స్ ని సెల్ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళ పాకెట్ లోకి డబ్బులు వెళ్ళిపోతాయి 62,000 crores. సో కంపెనీస్ కి వచ్చేది చాలా తక్కువ. ఓవరాల్ గా చూస్తే రైజ్ చేసిన అమౌంట్ లోని చాలా వరకు ఓఎఫ్ఎస్ రూట్ ద్వారానే కంపెనీస్ అయితే డబ్బులు తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రైజ్ చేసినటువంటి 1,20,000 crores లో కూడా క్యాపెక్స్
రిలేటెడ్ గా కంపెనీస్ జస్ట్ 17% మాత్రమే, క్యాపెక్స్ రిలేటెడ్ గా కంపెనీస్ జస్ట్ 17% మాత్రమే యూజ్ చేసాయి. అండ్ క్యాపెక్స్ తర్వాత వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లీజ్ పేమెంట్స్ చేయడం, బ్రాండింగ్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, వర్కింగ్ క్యాపిటల్ రిలేటెడ్ గా యూజ్ చేసుకోవడం, డెట్ రీపే చేయడం, ఇలాంటివన్నీ చేయడానికి అయితే కంపెనీస్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఫైనాన్షియల్ 26 ద్వారా వచ్చినటువంటి ఐపీఓస్ లోని వచ్చినటువంటి మనీలో జస్ట్ 17% మాత్రమే క్యాపెక్స్ కి అయితే యూజ్ అయింది. రిమైనింగ్ చాలా కంపెనీస్ రీసెంట్ గా మనం చూస్తున్నాం కదా, ఓఎఫ్ఎస్ రూట్ లోనే ఎక్కువగా కంపెనీస్ అయితే సెల్ చేసేస్తున్నాయి. సో ఓఎఫ్ఎస్ రూట్ లో ఏవైతే ఐపీఓస్ వస్తాయో ఆ ఫండ్ ఏది కంపెనీస్ కి రాదు కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అయితే పెద్దగా యూజ్ అవ్వదు. నెక్స్ట్ రిలయన్స్ జియో వాళ్ళ కస్టమర్స్ కోసం అయితే ఒక కొత్త అడ్వాన్స్ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నది. రిలయన్స్ జియో వాళ్ళు NHAA అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా NHAA యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఈ రాజ్మాత్ర మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, అండ్ రాజ్మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్, అండ్ అలాగే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ అనేటువంటి 1033 ఉంటాయి కదా, ఇవన్నిటితోని రిలయన్స్ జియో అయితే ఇంటిగ్రేట్ అవబోతుంది. ఇలా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే రిలయన్స్ జియో యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్ ఒకవేళ నేషనల్ హైవేస్ పైన ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ మొబైల్ కి ముందుగానే అడ్వాన్స్ వార్నింగ్ అలర్ట్స్ అయితే వీళ్ళు పంపించబోతున్నారు. అది SMS రూపంలో, వాట్సాప్ రూపంలో, ఆర్ హై ప్రయారిటీ కాల్స్ రూపంలో గానీ వీళ్ళు ఆ మెసేజ్ అయితే అందించబోతున్నారు. దీనిలో మనకు చూసినట్లయితే ఈ హైవేస్ పైన యాక్సిడెంట్ ప్రోన్ స్ట్రెచెస్ ఉంటాయి కదా, అవి కానీ, స్ట్రే క్యాటిల్ జోన్స్ కానీ, ఫాగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కానీ, ఎమర్జెన్సీ డైవర్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ముందుగానే రిలయన్స్ జియో కస్టమర్స్ కి ఈ సర్వీసెస్ అయితే లభించబోతున్నాయి. ఓవరాల్ గా రిలయన్స్ జియో తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉన్నదో అది నేషనల్ హైవేస్ పైన ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడబోతుంది. రిలయన్స్ జియో అనే కాదు, అదర్ టెలికాం ప్రొవైడర్స్ కూడా ఇటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్లయితే ముందుగానే మనకు అక్కడ హైవే పైన ఏమైనా ఇష్యూస్ అవి ఉన్నాయనుకున్నట్టు, డైవర్షన్స్ అవి ఉంటే ముందుగానే తెలుస్తాయి కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉంటాం. సో దాని ద్వారా కొంతవరకు యాక్సిడెంట్స్ తగ్గేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వీడియో ఇంట్రోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఒక ర్యాపిడో డ్రైవర్ అకౌంట్ లోని ఏకంగా 331 కోట్లు అయితే క్రెడిట్ అయ్యాయని చెప్పి, ఈ 331 కోట్ల రూపాయలు ఇతని అకౌంట్ లో ఒక్క రోజులో అయితే క్రెడిట్ అయిపోలేదు. 2024 ఆగస్ట్ నుంచి 2025 ఏప్రిల్ మధ్యన ఇతని అకౌంట్ లోని వేరియస్ అకౌంట్స్ నుంచి కంటిన్యూస్ గా డబ్బులు క్రెడిట్స్ అయితే వచ్చాయి. సో ఇంత క్రెడిట్స్ వచ్చిన తర్వాత ఈడీకి అయితే తెలుస్తుంది కదా ఇంత లెవెల్లో డబ్బులు క్రెడిట్స్ వస్తున్నాయంటే, అండ్ దట్టు ట్యాక్స్ కట్టట్లేదు, ఏమీ కట్టట్లేదు, అండ్ ఇతని అకౌంట్ లోకి వేరు వేరు అకౌంట్ల నుంచి ఆ డబ్బులు వస్తున్నాయంటే ఈడీకి అయితే ఐడియా ఉంటుంది కదా. దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇతను అయితే పట్టుకుని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ర్యాపిడో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి, మా దగ్గర వేరియస్ క్యాప్టెన్స్ ఉన్నారు, ఆ క్యాప్టెన్ లో ఇతను కూడా ఒక అతను, కానీ ఇతని అకౌంట్ లో నీ డబ్బులు ఎలా వచ్చాయి ఏంటి, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఇటువంటి ఏవైతే ఇన్వాల్వ్మెంట్స్ ఉంటాయో వాటిని కంపెనీ అసలు యాక్సెప్ట్ చేయదని చెప్పి ర్యాపిడో వాళ్ళు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇతన్ని పట్టుకుని ఈడీ క్వశ్చన్ చేసిన దానికి ఇతను ఏం చెప్తున్నాడంటే, నా అకౌంట్ లోకి అసలు డబ్బులు ఎలా వచ్చాయో నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది. ఈడీ ఏమనుకుంటుందంటే, కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అవి ఉంటాయి కదా, మనీ లాండరింగ్ చేస్తుంటాయి, ఈ మనీ లాండరింగ్ రిలేటెడ్ మనీయే ఇది ఇతని అకౌంట్ లో క్రెడిట్ అయింది. అండ్ ఈ క్రెడిట్ అయిన మనీలో కూడా 1 కోటి రూపాయలు ఉదయపూర్ లోని ఒక లగ్జరీ హోటల్లోని డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే జరిగిందంట. దానికోసం అని చెప్పి యూజ్ చేశారు. అది కూడా గుజరాత్ కి చెందినటువంటి ఒక యంగ్ పొలిటీషియన్ కి సంబంధించినటువంటి పెళ్లికే ఇది లింక్ అయి ఉన్నట్టుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రెసెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, ఫర్దర్ గా అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నది బయటపడేటువంటి అవకాశం ఉన్నది. జనరల్ ఏం జరుగుతుందంటే, పాపం తెలియని వాళ్ళ అకౌంట్స్ ని మ్యూచువల్ అకౌంట్స్ గా యూజ్ చేసి ఆ అకౌంట్స్ లో ఇలాగా ఇల్లీగల్ మనీ ఏముంటుందో దాన్ని అయితే డిపాజిట్లు చేసి దాని తర్వాత వేరియస్ అకౌంట్స్ కి పంపించినటువంటి కేసులను మనం ప్రీవియస్ గా కూడా చూసాం. అక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ తెలియని వాళ్ళ అకౌంట్స్ కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము మీకు ఇంత డబ్బులు క్రెడిట్ చేసుకుంటాం, కాకపోతే అందులో మీకు జస్ట్ 1 లక్ష 2 లక్షలు ఏదో ఇస్తామని చెప్పేసి పాపం వాళ్ళని అయితే నమ్మించేసి వాళ్ళ అకౌంట్స్ ఇలా వాడతారు. వాడిన తర్వాత ఆ వాడినోడు బానే ఉంటాడు, వాడు అలాగే తప్పించుకుంటాడు. పాపం అకౌంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే కదా ఫైనల్ గా దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లోని వీటిలోని ఇరుక్కుపోతారు. ఫైనల్లీ పోలీసులు పట్టుకుంటే పొద్దున వాళ్ళకి జాబ్ దొరకాలన్నా కూడా కష్టం అవుతుంది కదా. అందుకనే ఒకవేళ ఎవరైనా ఇలా అడుగుతున్నారు అనుకోండి, ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేసుకుంటాం, వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, మీకు ఎంతో కమిషన్లు ఇస్తాం, అది ఇది అని చెప్తుంటే అలాంటివి అసలు నమ్మకండి. కమిషన్ వస్తుంది అని చెప్పి ఎక్కడైనా సరే, ఒకవేళ సరే ఏవో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఆలోచించి అలాంటివి చేశారనుకోండి, రేపు పొద్దున్న ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అయితే ఫేస్ చేయాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో పాపం తెలియని వాళ్ళు చాలా మంది ఇటువంటి వాటికి బలైపోతుంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటివి ఏమైనా చేస్తున్నారని మీకు ఏమైనా ఐడియా ఉన్నది అనుకోండి, వాళ్ళని కూడా ఇటువంటి వాటి విషయంలో ఎడ్యుకేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్నటి నుంచి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా తయారైనటువంటి మొబైల్ డివైసెస్ ఏవైతే ఉంటాయో, అది ఏ కంపెనీకి చెందినటువంటి మొబైల్ డివైస్ కానివ్వండి, ఆ మొబైల్ డివైస్ లోని గవర్నమెంట్ కి చెందినటువంటి సంచార్ సాథీ యాప్ ఏదైతే ఉన్నదో ఆ యాప్ ప్రీ ఇన్స్టాల్ అయి ఉండాలని, అండ్ ఆ యాప్ ని డిలీట్ చేయడం కూడా అవ్వకూడదు. అంటే చూడండి, మనకి మొబైల్ లో కొన్ని యాప్స్ వస్తాయి, మనం డిలీట్ చేయాలన్నా కూడా మనకి ఆ యాప్స్ ని యాక్సెస్ అన్నది ఉండదు మొబైల్ వచ్చినప్పుడు. సో అలాగే ఈ యాప్ విషయంలో కూడా అటువంటి స్టెప్స్ మొబైల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే
అడిగినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేశాయి. దాని రిలేటెడ్ గా సోషల్ మీడియాలో చాలా గోల జరిగింది. అంటే ఒకవేళ అలా గవర్నమెంట్ కి చెందినటువంటి ఒక యాప్ బలవంతంగా మన మొబైల్లో ఇన్స్టాల్ చేయించి అది వాడేలా చేసి ఒకవేళ వాడట్లేదు అనుకోండి, వాడకపోయినా కూడా మనకి చెందినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ కి యాక్సెస్ అయితే దొరకచ్చు. ఎవరికైనా నచ్చి వాడాలనుకుంటే వాడచ్చు, కానీ ఈ బలవంతం ఏంటి, అసలు అలా ఎలా గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలోని బాగా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. ఈ క్వశ్చన్స్ ఇంతలా రైజ్ అయ్యేసరికి యూనియన్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు దీని రిలేటెడ్ గా ట్విట్టర్ లో అయితే రెస్పాండ్ అయ్యారు. ఈయన ఏమంటున్నారంటే మొబైల్లో వచ్చేటువంటి యాప్ ఏదైతే ఉన్నదో అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఎవరికైనా వాడాలంటే వాడచ్చు, వాడకూడదంటే అది వాళ్ళ ఇష్టమే తప్ప కంపల్సరీ ఆ యాప్ ఉండాలని చెప్పి ఏమీ రూల్ ఏం లేదు. సో అటువంటి రూల్ ఏం తీసుకురావట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి ఆయన అయితే రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ మొబైల్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఈ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేసి ఇవ్వడానికి అసలు ఎందుకు చేసి ఇవ్వాలన్నట్టుగా గవర్నమెంట్ అయితే అప్రోచ్ అవ్వబోతున్నట్టుగా అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంట్రవర్సీ ఏదైతే ఉందో దానికి జ్యోతిరాదిత్య సింధియా గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ తో తెరపడినట్టుగానే మనం చూడొచ్చు. మొబైల్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా గవర్నమెంట్ అయితే త్వరలోనే మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. మీట్ అయ్యాక అసలు ఫైనల్ గా క్లారిటీ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి కొత్తగా 880 crores పైన ఆర్డర్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళకి మెరైన్ అండ్ ఇండస్ట్రియల్ బిజినెస్ లో వచ్చినటువంటి ఆర్డర్ అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారో ఇది ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ప్రమోటర్ అయినటువంటి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ రోజు బ్లాక్ డీల్ లోని ఈ కంపెనీలో 2% స్టేక్ పైన సెల్ చేయొచ్చు అని చెప్పి నేను నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు 1800 crores పైన షేర్స్ అంటే 2.35% ఈక్విటీని అయితే సెల్ చేయడం జరిగింది. సో ఈ బ్లాక్ డీల్ లో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళే సెల్ చేసినట్లయితే ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. సో ఇంత లార్జ్ సైజ్ లో ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే మనకి మార్నింగ్ నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ వాళ్ళు November 13th వీళ్ళు లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళకి కొత్తగా 2400 crores పైన ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియన్ ఆర్మీతో పాటుగా అదర్ ఎంటిటీస్ దగ్గర నుంచి కూడా రావడం జరిగింది. ఈ ఆర్డర్స్ లో భాగంగా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్ తో పాటుగా వేరే అదర్ ప్రొడక్ట్స్ ని కూడా వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్స్ వచ్చాయని అప్డేట్ తోనే మార్నింగ్ భారత్ డైనమిక్ స్టాక్ అయితే కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్విగ్గీ నెక్స్ట్ వీక్ లోని QAP రూట్ లోని $1.1 billion ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు సిటీ గ్రూప్, JP Morgan అండ్ కోటక్ మహేంద్ర క్యాపిటల్ వాళ్ళని బ్యాంకర్స్ గా కూడా అపాయింట్ చేస్తున్నట్లుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. చూడాలి స్విగ్గీ దగ్గర నుంచి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ సైజ్ చూసినట్లయితే 142 మెగావాట్. ఈ ఆర్డర్ లో భాగంగా ఫ్లోటింగ్ PV సిస్టమ్ అండ్ గ్రిడ్ కనెక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ దీని యొక్క అగ్రిగేట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 489 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ విన్నారో ఇది KPI గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెబ్సాల్ ఎనర్జీ వాళ్ళు PV ఇన్గాట్ అండ్ వేఫర్ ఎక్విప్మెంట్ టెక్నాలజీలోని గ్లోబల్ లీడర్ అయిన లింటన్ వాళ్ళతోని ఒక MOU అయితే సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా మన ఇండియాలోని PV ఇంగాట్ అండ్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త కంపెనీతో సైన్ చేసినటువంటి MOU లో భాగంగా వీళ్ళకి న్యూ బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లో వెబ్సాల్ ఎనర్జీ సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి విశాల్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళకి కిరణ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ రేంజెస్ ఆఫ్ ప్రీమియం డెనిమ్ ఫ్యాబ్రిక్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 100 crores. సో వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఇన్సోలేషన్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా 516 crores వరకు ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ ఆర్డర్స్ లోని ఒక ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 357 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సోలార్ PV మాడ్యూల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. అండ్ సెకండ్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 159 crores. ఈ ఆర్డర్ లో భాగంగా కూడా వీళ్ళు సోలార్ PV మాడ్యూల్స్ అయితే సప్లై చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో ఇది ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
చూడొచ్చు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అయితే వచ్చింది. ఈ లైసెన్స్ రావడంతో వీళ్ళు ఇప్పుడు అన్మాన్డ్ హెలికాప్టర్ యాక్టివిటీ గురించి డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అండ్ రాడార్ ఎక్విప్మెంట్స్, అలైడ్ డిజిటల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం కోసం కూడా వీళ్ళకి లైసెన్స్ రావడం జరిగింది. సో ఈ కొత్త లైసెన్స్ రావడంతో వీళ్ళకి న్యూ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవుతాయి కదా. సో ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ స్టాక్ నియర్లీ 20% అయితే పెరిగింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ వాళ్ళకి చెందినటువంటి సిజాబి అప్రూవల్ రిలేటెడ్ గా ప్రియారిటీ రివ్యూ వోచర్ కోసం అని చెప్పి యుఎస్ కోర్టులోనైతే కేసు నడుస్తుంది. ఈ కేసులోని వీళ్ళకి ఫేవర్ గా యుఎస్ కోర్ట్ జడ్జిమెంట్ ఇవ్వడంతో స్టాక్ అయితే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్నైతే ఏం వర్కౌట్స్ ఏం చేయలేదు. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషి షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.